హాయ్! దిస్ ఇస్ రేవతి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తన్నుకై ఎపిసోడ్ నంబర్ 139. మైథిలి కిందికి వచ్చేసరికి భుజంగరావు శ్రేయ గొంతు పట్టుకొని నొక్కుతుంటాడు. శ్రేయ భయపడుతూ ఎవరు నువ్వు, వదులు నన్ను అంటూ బొంగురుపోతున్న గొంతుతో అంటూ వాడిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. వాడు అటువైపు తిరిగి శ్రేయ గొంతు పట్టుకోవడం వల్ల మైథిలికి వాడు వెనక నుంచి కనిపిస్తుంటాడు. మైథిలి అదంతా చూసి షాక్ అవుతూ, రేయ్ ఎవరు నువ్వు, వదులుతానని అంటూ వాడి షర్ట్ పట్టుకొని గుంజుతుంది. వాడు మైథిలిని చూడకుండానే పక్కకు తోసి, ఈ ఐశ్వర్యని చంపనివ్వకుండా అడ్డుపడే వారందరూ నా చేతిలో చస్తారు అంటూ శ్రేయానే మైథిలి అనుకొని తన గొంతు నొక్కుతుంటాడు. అది విని మైథిలి భయపడుతుంటుంది. నేను ఐశ్వర్యని కాదు అని శ్రేయ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా వాడు ఆ గొంతు నొక్కుతూ ఉండడంతో మాటలు బయటికి రాక ఇబ్బంది పడుతుంటుంది. శ్రేయ ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవటం చూస్తూ, ఐశ్వర్య తను కాదు నేను, తనని వదులు అని మైథిలి గట్టిగా అరుస్తుంది. దాంతో భుజంగరావు శ్రేయ గొంతు మీద నెమ్మదిగా పట్టు విడుస్తుంటాడు. ఇక శ్రేయ నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ, అవును నేను ఐశ్వర్యని కాదు, నా పేరు శ్రేయ, ఐశ్వర్య తను అని మైథిలి వైపు చెయ్యి చూపిస్తూ నొప్పితో ఉన్న గొంతుతో నెమ్మదిగా చెప్తుంది. టక్కున భుజంగరావు శ్రేయ గొంతును వదిలి మైథిలి వైపుకి తిరుగుతాడు. మైథిలి వాడి రూపాన్ని చూసి ఒక్కసారిగా భయపడుతుంటుంది. భుజంగరావు కూడా తనని తీక్షణంగా చూస్తూ, నిజమే, మా అన్న కూతురివి నువ్వే, తను కాదు అంటాడు. ఆ మాటలతో వాడు ఎవడో మైథిలికి పూర్తిగా అర్థమై వెన్నులో భయం కలుగుతుంటుంది. శ్రేయ నొప్పికి గురై గొంతు పట్టుకుంటూ, వామ్మో, వీడి చేతిలో నా ప్రాణాలు ఆల్మోస్ట్ పోయాయనుకున్నా, థ్యాంక్ గాడ్ ప్రాణాలు మిగిలాయి అని అనుకొని రిలాక్స్ అవుతుండగా భుజంగరావు శ్రేయ వైపు చూసి, నీ సంగతి తర్వాత చూస్తాను అని చెప్పి తిరిగి మైథిలి వైపు తిరుగుతాడు. అంటే వీడు నన్ను వదిలిపెట్టడా, తర్వాతైనా నన్ను చంపేస్తాడా అని అనుకొని శ్రేయ భయపడుతుంటుంది. అప్పటి వరకు భయపడిన మైథిలి భుజంగరావుని సూటిగా కోపంతో చూస్తూ, మా అమ్మ నాన్నని పొట్టన పెట్టుకుందని సరిపోలేదా, ఇంకా నన్ను కూడా చంపడానికి వచ్చావా అని అడుగుతుంది ఆవేశంతో. అవును కూతురా, నిన్ను చంపితేనే కదా నీ ఆస్తి మాకు దక్కేది. పసిబిడ్డగా ఉన్నప్పుడు తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు నా చేతిలో తప్పించుకోలేవు అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఆ మాటలకు మైథిలి ఇంకా కోపంగా చూస్తుంటుంది. భుజంగరావు ఇల్లంతా చూస్తూ, అవును, ఇక్కడ ఒక ముసల్ది ఉండాలి కదా, ఆ ముసల్ది ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. వాడి మాట తీరికి మైథిలి కోపంతో పిడికిలి బిగిస్తూ, మా అమ్మమ్మ గారి గురించి మర్యాదగా మాట్లాడు అంటుంది. ఏంటి, దానికి మర్యాద ఇచ్చి మాట్లాడాలా? ఏళ్ల తరబడి నన్ను చీకటి రూములో బంధించిన ఆ ముసల్దానికి మర్యాద ఇచ్చి మాట్లాడాలా అని పెద్దగా నవ్వి, ముందు నిన్ను చంపేసి ఆ ముసల్దానికి కూడా చావుతో మర్యాదిస్తాలే అంటాడు నిర్లక్ష్యంగా. వాడు ఎంత బలమైన వ్యక్తో మైథిలికి తెలియక, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో భుజంగరావు, లేదంటే నీ చరిత్ర అంతా బయటకు తీసి పోలీసులకు పట్టిస్తాను అని వాడిని బెదిరిస్తుంది. వాడు ఆ మాటని లెక్క చేయకుండా పెద్దగా నవ్వుతుంటాడు. వాడి నవ్వులకి మైథిలికి కోపం వస్తుంటే శ్రేయ ఇంకా భయపడుతుంటుంది. వాడు మైథిలికి ఇంకా దగ్గరగా వచ్చి, ఏంటి, నన్ను పోలీసులకు పట్టిస్తావా? పట్టించే వరకు నువ్వు ప్రాణాలతో బతికి ఉంటాననుకుంటున్నావా? నీ తల్లిదండ్రులను చంపిన వాణ్ణి నిన్ను చంపటం ఓ లెక్క అనుకున్నావా అంటాడు గడ్డం దువ్వుకుంటూ. మైథిలి వాడిని చూసి భయపడుతూ వెనుకగా అడుగులు వేస్తుంటుంది. వాడు అంతకు అంత ముందుకు వస్తూ, ఇవాళ నా చేతిలో నీ చావు తప్పదు కూతురా, ఇన్నేళ్లకు నా ఆశ నెరవేరబోతుంది అంటూ దగ్గరగా వస్తుంటాడు. మైథిలి అలా వెనుకగా వెళ్ళి డైనింగ్ టేబుల్ తగులుతుంది. నిదానంగా చెయ్యి వెనక పెట్టి టేబుల్ మీద ఉన్న చాక్ తీసుకుంటుంది.
వాడు అలా పొగరుగా మాట్లాడుతుండగానే మైథిలి ఆ చాక్ తీసుకొని వాడి పొట్టన పొడవబోతుంది. వాడు ముదురు కాబట్టి చాకచక్యంగా మైథిలి తనని పొడవనివ్వకుండా తన చెయ్యి పట్టుకొని మెల తిప్పుతుంటాడు. దాంతో మైథిలి ఆ కత్తిని వదిలేయాల్సి వస్తుంది. భుజంగరావు ఆ కత్తిని చేతిలోకి తీసుకొని ఆలోచిస్తూ, నిన్ను కత్తితో చంపాలా లేదా గొంతు నిలిపి చంపాలా అని అడుగుతాడు. భుజంగరావు చేతి దెబ్బలకే గురై బయటపడి ఉన్న సెక్యూరిటీ మేనేజర్ నిదానంగా స్పృహ తెచ్చుకొని చుట్టూ చూస్తాడు. గార్డ్స్ అందరూ నెత్తుటి గాయాలతో పడి ఉండటం కనిపిస్తుంటుంది. నిదానంగా జేబులో నుంచి ఫోన్ తీసి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంటాడు. గ్యారేజ్లో కార్ రిపేర్ చేస్తున్న కళ్యాణ్ ఆ కాల్ చూసి కాస్త అనుమానంగానే లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్, త్వరగా ఇక్కడికి రండి, మైథిలి మేడం ప్రమాదంలో ఉంది అని ఉన్న విషయం మొత్తం చెప్తాడు. అది విని కళ్యాణ్ ఒక్కసారిగా భయంతో షాక్ అవుతూ మరు క్షణంలోనే టూ వీలర్ తీసుకొని ఫాస్ట్గా బయలుదేరుతాడు. ఇక్కడ మైథిలి వాడి తీరికి కోపంగా చూస్తుంటే శ్రేయకి భయంతో చుక్కలు కనిపిస్తుంటాయి. మైథిలి అదే కోపంతో వాడిని వెనక్కి గట్టిగా తోస్తుంది. వాడు కాస్త దూరంలో వెళ్ళి కింద పడతాడు. వాడు తేరుకొని లేచేసరికి మైథిలి పైకి పరిగెత్తుతుంటుంది. నన్నే తోసేసిపోతావే, ఇవాళ నా చేతులు నువ్వు చావక తప్పదు అంటూ భుజంగరావు తన వెనక పరిగెత్తుతూ వెళ్తాడు. శ్రేయ అదే అవకాశంగా తీసుకొని అక్కడ ఉన్న రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ వేసుకొని భయంతో బిక్కు బిక్కుమనుకుంటూ కూర్చుంటుంది. కళ్యాణ్ కూడా భయంతో బైక్ రేస్ చేసుకుంటూ ఫాస్ట్గా వస్తూనే పోలీసులకు కూడా ఫోన్ చేస్తుంటాడు. మైథిలి పైనున్న తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. భుజంగరావు ఆ డోర్ని బలంగా తంతూ, ఇవాళ నా నుంచి తప్పించుకోలేవు ఐశ్వర్య, డోర్ తీ అని కేకలు పెడుతుంటాడు. వాడి నుంచి తప్పించుకోలేనని మైథిలి కూడా ఇక అర్థమై భయం పట్టుకుంటుంది. వాడు డోర్ని బలంగా తంతుంటే మైథిలి ఆ డోర్ని గట్టిగా పట్టుకొని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని నిలబడుతుంది. భుజంగరావు బలానికి స్ట్రాంగ్గా ఉన్న డోర్ కూడా ఊడి వస్తుంది. వాడు ఆ డోర్ తన్ని లోపలికి వచ్చేసరికి డోర్ ఒకవైపుకి వెళ్ళి పడితే మైథిలి మరోవైపుకి వెళ్ళి పడుతుంది. భుజంగరావు కోపంగా మైథిలి దగ్గరికి వచ్చి భయంతో కిందే ఉండిపోయిన తనని జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు. మైథిలి ఆ నొప్పితో బాధపడుతూ, ఇంకా ఎన్ని పాపాలు చేస్తావు, నన్ను వదులురా అంటుంది గట్టిగా. నిన్ను చంపాలని వస్తే వదలమని అంటావేంటే అంటూ తన చెంప మీద నుంచి గట్టిగా కొడతాడు. దాంతో తను వెళ్ళి బెడ్ మీద పడుతుంది. వాడు కొట్టిన దెబ్బకి మైథిలికి ఆగకుండా కన్నీళ్ళు వస్తుంటాయి. భుజంగరావు బెడ్ దగ్గరికి వస్తుంటే మైథిలి అక్కడి నుంచి పారిపోవడానికి బెడ్ మీద నుంచి లేస్తుంది. వాడు మైథిలిని పట్టుకొని మళ్ళీ బెడ్ మీదకి నెడతాడు. మైథిలి భయపడుతుండగానే వాడు పక్కన ఉన్న దిండు తీసుకొని తన మొహాన పెట్టి గట్టిగా అదుముతుంటాడు. మైథిలికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమై కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటుంది. భుజంగరావు ఇంకా కసిగా ఆ దిండుని అదుముతుంటాడు. అంతలోనే మైథిలి కాస్త తెలివితో తన కాళ్ళతో వాడి కడుపున గట్టిగా తంతుంది. దాంతో వాడు వెళ్ళి కాస్త దూరంలో పడతాడు. ఈ లోపుగా మైథిలి ఆ రూమ్ నుంచి బయటకొచ్చి ఎటు వెళ్ళాలో తెలియక పైకి టెర్రస్ మీదకి వెళ్తుంటుంది. కింద పడిన భుజంగరావు లేచి ఇంకా కోపంగా తనని వెంబడిస్తూ ఉంటాడు. మైథిలి టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉండగానే భుజంగరావు కూడా పైకి వస్తాడు. వాడిని చూస్తూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటుంది. భుజంగరావు తన వైపు ఇంకా కోపంగా చూస్తూ, ఎన్నిసార్లు తప్పించుకుంటావే నా నుంచి అంటాడు. మైథిలి అక్కడి నుంచి కూడా తప్పించుకోవాలని చూస్తూ కార్నర్ దగ్గరికి వస్తుంది. భుజంగరావు ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చి తన గొంతు పట్టుకుని నొక్కుతుంటాడు. అప్పుడే కళ్యాణ్ లోపలికి వస్తున్న బైక్ శబ్దం భుజంగరావుకి వినిపించి కిందికి చూస్తాడు. కళ్యాణ్ లోపలికి వస్తూ గాయాలతో పడి ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని చూసుకుంటూ, మైథిలి ఎలా ఉందో
ఇంతమంది రక్త కళ్ళ చూసిన వాణ్ణి వదిలిపెట్టకూడదు అని అనుకొని ఆవేశంగా నిలయానికి దగ్గరగా గార్డెన్లోకి బైక్ మీద వస్తుంటాడు. అంత దూరంలో కూడా భుజంగరావు కళ్యాణ్ ఆవేశంగా రావడం చూస్తుంటాడు. మైథిలి వాడి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. కళ్యాణ్ వచ్చేసరికి మైథిలి చంపేయాలని భుజంగరావు అనుకొని మైథిలి గొంతు వదిలి, ఆ కళ్యాణ్ గాడు నన్ను ఏదో పొడి చేద్దామని ఆవేశంగా వస్తున్నాడు. ఇంత ఎత్తు నుంచి నిన్ను పడేస్తే నువ్వు దెబ్బకు చస్తావు. ఆ కళ్యాణ్ గాడి కళ్ళ ముందే నీ ప్రాణాలు విడిచేటట్టుగా చేస్తాను. వాడికి నీ శవాన్ని బహుమతిగా ఇచ్చి నేనేంటో వాడికి తెలిసేలా చేస్తాను అని ఒక్కసారిగా మైథిలిని పైనుంచి కిందికి తోసేస్తాడు. సారీ. ఆ భుజంగరావు కోరుకున్నట్టు కళ్యాణ్ బైక్ దిగి వస్తుండగానే మైథిలి అంత పైనుంచి ఓ బొమ్మ పడినట్టుగా అమాంతం వెళ్ళి కళ్యాణ్ కాళ్ళ ముందు పూల కుండీ మీద పడి అచేతనంగా కనిపిస్తుంటుంది. ఊహించని ఆ పరిణామానికి అతని కళ్ళ ముందు కాళ్ళ దగ్గర మైథిలి అలా పడిపోవడం చూసి కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ గుండె పగులుతుంటాడు. పైనుంచి భుజంగరావు అది చూసి నవ్వుకుంటూ మీసాలు దువ్వుకుంటాడు. మైథిలి అంటూ తన దగ్గర కింద కూలపడి పూల కుండీ మీద స్పృహలో లేని తనని ఒడిలోకి తీసుకొని మైథిలి మైథిలి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ భయంతో పిలుస్తుంటాడు. కానీ మైథిలి స్పృహలోకి రాకుండా చలనం లేకుండా కనిపిస్తుంటుంది. చెంప మీద వాడు కొట్టిన వాతలు కనిపిస్తుంటాయి. తను కన్నీళ్లు పెట్టుకుందని కంటతడి చెప్తుంది. పైనుంచి పడటం వల్ల తన తలకు కూడా గాయమై రక్తం కనిపిస్తుంటుంది. కళ్యాణ్ అతని చేయితో తన రక్తాన్ని తడిమి ఆవేశంగా పైకి చూస్తాడు. వాడు పైన నవ్వుతూ కనిపిస్తుంటాడు. వాడి నవ్వును ఇంకా ఆవేశంగా చూసి అంత ఎత్తు నుండి పడిన మైథిలి పరిస్థితికి షాక్ అవుతుంటాడు. ఇంతలో పోలీసులు రావడం వినిపించేసరికి భుజంగరావు పోలీసులకు చిక్కకూడదని ఆ బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్ మీదకి దూకి పోలీసులకి కనపడకుండా పారిపోతాడు. కళ్యాణ్ బోరున ఏడుస్తూ మైథిలి మైథిలి ఒక్కసారి కళ్ళు తెరువురా అంటూ తన ప్రాణాల గురించి భయపడుతూ తన చెంపల్ని పట్టుకొని కదిలిస్తుంటాడు. మైథిలిలో స్పందన లేకపోయేసరికి కళ్యాణ్ ధైర్యం కోల్పోతుంటాడు. ప్లీజ్ మైథిలి కళ్ళు తెరువు అంటూ తన చెంపలు పట్టుకొని ఫోర్స్గా కదిలిస్తాడు. కొన్ని క్షణాలకి మైథిలి నిదానంగా కళ్ళు తెరుస్తుంది. అప్పటి వరకు ధైర్యం కోల్పోయిన కళ్యాణ్ తన కళ్ళు తెరవగానే అమాంతం తనని హృదయానికి హత్తుకొని థ్యాంక్ గాడ్ అని అనుకుంటాడు. మైథిలి తన చెయ్యిని కదిలించే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ తన చేతులు కదిలే పరిస్థితిలో లేవు. కాళ్ళు మూవ్ చేయాలని చూస్తున్నా కూడా కాళ్ళు కూడా కదలడం లేదు. కళ్యాణ్ కూడా తన పరిస్థితి గమనించి తన్ని ఒడిలోకి తీసుకొని పట్టుకొని ఏదో అనుమానంతో తన చెయ్యిని పైకి లేపి వదిలేస్తాడు. ఆ చెయ్యి మరుక్షణమే కుప్ప కూలినట్టుగా పడిపోతుంది. తను పూల కుండీ మీద పడటం వల్ల వెన్ను భాగానికి గాయమైనట్టు గుర్తుగా తన 2 కాళ్ళు 2 చేతులు చచ్చుబడి పనిచేయడం లేదని కళ్యాణ్కి అర్థమై షాక్ అవుతుండగానే మైథిలి మళ్ళీ కళ్ళు మూసుకొని వాలిపోతుంది. శ్రేయ నెమ్మదిగా బయటికొచ్చేసరికి కళ్యాణ్ తనని హక్కున చేర్చుకొని ఆ దుర్మార్గుడి నుంచి నిన్ను కాపాడుకోలేకపోయాను మైథిలి అంటూ ఏడుస్తుంటాడు. శ్రేయ అంబులెన్స్కి ఫోన్ చేస్తుంటుంది. ఎపిసోడ్ మరీ సాడ్గా ఉంది కదా, కానీ తప్పదండి. అంటే ఈ సీజన్ ఎండింగ్లోకి వచ్చింది కాబట్టి కొన్ని సాడ్ ఎపిసోడ్స్ తప్పవన్నమాట. సాడ్ ఉన్న దయచేసి మీరు వీడియోస్ని మిస్ కాకండి. ఎందుకంటే ఇక్కడ వీడియోస్ మిస్ అయితే మళ్ళీ మీకు సెకండ్ సీజన్ క్లారిటీ ఉండదు. సో వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి. లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రైటర్ రేవతి ఛానల్లో మాంగళ్య బంధం అనే సీరియల్ కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి ఆ సీరియల్కి. సో ఇంకా చూడని వాళ్ళు దయచేసి రైటర్ రేవతి అనే ఛానల్లో మాంగళ్య బంధం సీరియల్ తప్పకుండా చూడండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.